నెహెమ్యా 7:1-2. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన అనానీకిని కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితివి. అనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుడు ఈ మాటను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య, ఈ చదవబడిన లేఖనాల్లోంచి నేను నేర్చుకోవలసిన అంశాలు నాకు నేర్పించండి. నాకు అవసరమైనటువంటి మాటలు నాకు నేర్పించండి. నన్ను దిద్దండి, నన్ను సరిచేయండి, నాకు నేర్పించు నాయనా. నేను ఎక్కడ బలహీనుడనో నీకు తెలుసు నాయనా, అక్కడ నన్ను బలపరచండి. నేను ఎక్కడ దిద్దబడాలో, ఎక్కడ సరిచేయబడాలో, ఎక్కడ నేను నేర్చుకోవాలో నాకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. అల్పుడునైన నీ దాసునైన నన్ను మరుగుపరిచి నీ మాట చేత నాయన నన్ను నీ నోటి బోరగా వాడుకొని నీ బిడ్డలమైన మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని బట్టి ధ్యానించే ముందు మాకు సంఘటన మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళితే మరింతగా ఈ అంశంలోకి మనం వెళ్ళడానికి ఇంకొంచెం మీకు సహాయపడుతుంది. నేను చెప్పే ఒక ఇన్సిడెంట్ మీరు జాగ్రత్తగా వింటే, ఒకరోజు ఒక చిన్న పిల్ల రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ఉంది. బాగా ట్రాఫిక్ ఉంది. రోడ్డు యువతల నుంచి అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ భయంతో ముందడుగు వేయలేకపోతూ ఉంది. రోడ్డు దాటాలనుకుంటుంది, కానీ చిన్నపిల్ల కావడం చేత ఆ ట్రాఫిక్లో వెళ్ళి వచ్చే వాహనాల్లో అవతలకు దాటలేక ముందడుగు వేయలేకపోతుంది. వెళ్ళే వాహనాలను చూస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ, ఒక అడుగు వెనక వేస్తూ, ఒక అడుగు ముందుకు వేస్తూ, వెనక్కి వేస్తూ అక్కడే ఆగిపోయింది. అయితే అక్కడ చాలా ఇంకా జనం ఉన్నారు. చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. గుంపులుగా బోల్డ్ మంది జనాలు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ చూస్తూ ఉంది, పరీక్షించేలా చూస్తూ ఉంది. అందరినీ పరీక్షించి చూస్తూ ఉంది, కానీ ఏ ఒక్కరిని సహాయం అడగట్లేదు. అంతమంది జనం ఉన్నప్పుడు ఎవరో ఒకరిని సహాయం అడగొచ్చు కదా, నన్ను ఈ రోడ్డు దాటించమని. అక్కడ చాలామంది ఉన్న వాళ్ళందరినీ అడగకుండా ఉంది. ఇంతలో ఒక పెద్ద మనిషి అటుగా వచ్చి నిలబడ్డాడు. ఒక పెద్ద ఆయన ఆ వచ్చి నిలబడిన ఆయన్ని చూస్తూ ఆ పాప అతన్ని జాగ్రత్తగా గమనించి, ఆయన కింద నుంచి పైకి చూసి జాగ్రత్తగా ఆయన్ని గమనించి, అంకుల్, మీరు నన్ను ఈ రోడ్డు దాటించగలరా, కాస్త దాటిస్తారా, సహాయపడతారా అని అడిగింది. ఆయన అడిగేసరికి ఆ పెద్ద ఆయన చిరునవ్వుతో ఆ పాపను చేయబట్టుకుని రోడ్డు అటువైపుకు దాటించి ఆ పాపని దాటిస్తే ఆ పాప థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఆ పాప వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతున్న ఆ పాపను ఆ పెద్ద ఆయన వెనక్కి పిలిచి, అమ్మా, అక్కడ ఎంతోమంది ఉన్నారు కదా, ఓల్డ్ మంది, నేను వచ్చేసరికి చాలామంది అక్కడ గుమ్మగూడి ఓల్డ్ మంది జనం ఉన్నారు. అయితే వాళ్ళందరినీ సహాయాన్ని కోరకుండా చాలా సమయం ఎదురు చూచావు, చాలా సమయం నేను అక్కడిని గమనిస్తూ ఉన్నాను, దూరం నుంచి వస్తూనే. వాళ్ళందరినీ సహాయం కోరకుండా అంతమంది ఉండగా నీవు నన్నే ఎందుకు రోడ్డు దాటించమని అడిగావు ప్రశ్నించాడు. అప్పుడు ఆ పాప ఇచ్చిన సమాధానం, అంకుల్, అక్కడ ఎంతోమంది ఉన్నారు, కానీ వారిలో ఏ ఒక్కరి మీద నాకు నమ్మకం ఏర్పడలేదు. కానీ మిమ్మల్ని చూడగానే నాకు నమ్మకం కలిగింది, నమ్మకం కుదిరింది, అందుకే మిమ్మల్ని అడిగాను అని చెప్పేసరికి ఆ పెద్ద ఆయన బహుగా సంతోషించాడు. అంతమంది ఉండగా కూడా వాళ్ళ మీద నాకేం కుదరలేదు, నమ్మకం కుదరలేదు. వాళ్ళని ఎవరిని నమ్మడానికి ఇదైనగా కూడా అనిపించలేదు అని సమాధానం చెప్పింది. అవును కదా, కొంతమందిని చూస్తే వారి యొక్క వస్త్రధారణ బట్టి కానీ,
వారి యొక్క ప్రవర్తన బట్టి కానీ, వారి యొక్క మాట తీరును బట్టి కానీ అస్సలు వారిని నమ్మబుద్ధి కాదు. వారితో స్నేహం చేయాలని కానీ, లేకపోతే వారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని కానీ, లేకపోతే వాళ్ళని కొంతమందిని ఒక్కొక్కసారి ఏదైనా సహాయం అడగాలని కానీ కూడా ఒక ఫేస్ చూస్తే అనిపిస్తుంది, సహాయం అడగడం కూడా వేస్ట్ ఏమైంది అనిపిస్తుంది. అడగాలని అన్నట్లుగా అనిపించదు మనకి. అట్లాగా కొంతమందిని చూస్తే వారి యొక్క ఆత్మీయతను బట్టి, వారి మాట తీరును బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి మన మనసులో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అటువంటి వారితో ఏదైనా చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, లేదా అటువంటి వారిని సహాయం ఏదైనా కోరాలి అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని బట్టి, కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే అట్టి నమ్మకాన్ని ఎదుటివారితో కలిగించగలం ఎదుటివారికి, అప్పుడే వారు మన యొక్క సహవాసాన్ని కోరతారు. ఎదుటివారు మన దగ్గరికి వచ్చి వారి మనసు విప్పి మనతో మాట్లాడాలి, వారి కష్టాన్ని చెప్పుకోవాలి అనేటువంటి రీతిగా మన ప్రవర్తన, మన మాట తీరు, అది ఈవెన్ వస్త్రధారణ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా సరే ఒక వ్యక్తి మనం చూడగానే ఒక వ్యక్తికి మనం ఎలా కనిపించాలంటే మన ఆత్మీయత కనిపించాలి. అంతేగాని మనం చూసినప్పుడు మనతో మాట్లాడిన వేస్ట్ వేళతో అనేటువంటి విధంగా మనం ఉండకూడదు. మన మీద ఏం కలగాలంటే ఎదుటివారికి నమ్మకం కలగాలి. మరి ఈరోజు మనం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకునే ముందు ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన మాట తీరు, మన వస్త్రధారణ. ఎవరైనా మిమ్మల్ని చూడగానే వారి హృదయంలో నుంచి ఒక అభిప్రాయాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా మనం ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ చాలామంది ఉంటారు, ఒక్కొక్కసారి మన ఇంట్లో చాలామంది ఉంటారు, ఒక్కొక్కసారి స్నేహితులు చాలామంది ఉంటారు. కానీ అందరి దగ్గరికి వెళ్ళి మనం మన కష్టాల్ని చెప్పుకోవాలని అనిపించదు. కష్టం వచ్చినప్పుడు మనకి చాలామంది బంధువులు ఉంటారు, చాలామంది స్నేహితులు ఉంటారు, చాలామంది ఇరుగు పొరుగు వారు ఉంటారు. కానీ అందరి దగ్గరికి వెళ్ళి మనకి వారిని సహాయం కోరాలని కూడా అనిపించదు. అట్టి వాటిలో మనం ఎలా ఉన్నాం? మనల్ని చూస్తే ఎవరైనా వాళ్ళ మనస్సులో బాధను ఇతనితో చెప్పుకోవచ్చు, ఈవిడితో చెప్పుకోవచ్చు అనే రీతిగా మన విధానం ఉందా లేదా అని ఒకసారి పరీక్షించుకుని, ఒకసారి ఇతరులకు నమ్మకం కలిగించేటువంటి వారు, ఇతరులు మనల్ని నమ్మదగిన వారంగా మనం ఉన్నామా లేదా అని ఆలోచించుకుంటే, ఆ చిన్నపిల్లే అంతమందిని చూసి కూడా నమ్మబుద్ధి కలదు ఎవరిని. అట్లాగే ఇక్కడ మనం ఈ సబ్జెక్టులోకి మనం వెళ్ళే ముందు ఇక్కడ అనన్య గురించి ప్రాముఖ్యంగా చూస్తే కనుక, నెహెమ్యా పడిపోయిన ప్రాకారాల్ని కడుతూ ఉన్నాడు. యెరూషలేము ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళారు. 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళి ఆ తర్వాత మరికొంతకాలం మరొక 90 సంవత్సరాలు మరొక చెదరగొట్టబడి ఇంచుమించు 150 సంవత్సరాలు ఈ ప్రాకారాలు పడగొట్టి చెదరం అక్కడ పేరుకుపోయి ఉంది. యెరూషలేం అంతా కూడా, యెరూషలేం కోట కానీ దాని ప్రాకారం కానీ మొత్తం పడగొట్టబడి ఆ 150 సంవత్సరాలు పెరిగిపోయిన చెదారాన్ని అంతా మరలా పడిపోయిన ప్రాకారాలు కట్టి, ఆ గోడలు కట్టి దానికి మరలా పూర్వపు వైభవం తీసుకురావాలని నెహెమ్యా కంకణం కట్టుకున్నాడు. నెహెమ్యా కంకణం కట్టుకుని పనిని ప్రారంభించాడు. పనిని ప్రారంభించినటువంటి నెహెమ్యా అంటాడు కదా, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అంత చల్లా చెదిరైపోయారు. టౌన్లో ఎవరు లేరు, అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయారు. ఈ టౌన్లో నివసం ఎందుకంత పడిపోయింది కదా, టౌన్లో ఎవరు లేరు, యెరూషలేము లోపలికి ఎవరు రాలా. అక్కడ మరలా పని అన్నీ పునఃప్రారంభించి అక్కడ అందరూ ఒక్కొక్కరిని దేవుని పని కొరకు నియమించుకుంటూ ప్రాకారాలు కట్టి తలుపులు నిలిపి అక్కడ ద్వారపాలకుల్ని, ఆ గుమ్మం దగ్గర కాపలా కాసేవాళ్ళని పెట్టి, అలాగే దేవుని కొరకు దేవుని స్తుతించడానికి గాయకులను,
అలాగే దేవుని పరిచర్య చేయడానికి లేవీయులను అక్కడ సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయన అంటాడు, నా సహోదరుడైన అనానీకిని అలాగే కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. నాకు తెలిసి అప్పటికే అనన్య అక్కడ కోటకు అధిపతిగా ఉన్నాడు. కోటకు అధిపతి అయిన అనన్యాకును ఆల్రెడీ అనన్య కోటకు అధిపతిగా ఉన్నాడు. కోటకు అధిపతి అయిన అనన్యకు ఎక్స్ట్రా మళ్ళీ ఏమిచ్చాడంటే యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? అనన్యకి ప్రమోషన్ వచ్చింది. అప్పటికే అనన్య కోటకు అధిపతిగా ఉన్నాడు, ఓ పని అప్పగించాడు. ఆ తర్వాత ఆ అధిపతిగా ఉన్న అనన్యకి మరొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. అదేంటంటే యెరూషలేము పైన అధికారాన్ని ఇచ్చాడు. అక్కడ చాలామంది ఉన్నారు ఆ పని చేయడానికి. చాలామంది కోటను కట్టేవాళ్ళు చాలామంది, కొన్ని వందల వేల మంది పని చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ ఆల్రెడీ ఒక పని కలిగి ఉన్నటువంటి అధిపతిగా ఉన్నటువంటి అనన్యకి మరొక పని ఎందుకు అప్పగించాడు? అంతమంది ఉండగా ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు కదా, ఇంకా బోల్డ్ మందికి ఇవ్వచ్చు కదా. ఇచ్చిన వాడికే మరలా ఇంకో ప్రమోషన్ ఎందుకు, ఇచ్చిన వాడికే మరలా ఇంకో పని ఎందుకు అని అంటే మనం ఆలోచన చేసుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు కూడా. అక్కడ ఆల్రెడీ ఆయన కోటకు అధిపతిగా ఉన్నాడుగా, ఆయనకు ఒక బాధ్యతనిచ్చారు కదా, మరలా యెరూషలేము పైన కూడా ఆయన్నే అధికారం చెయ్యాలా అని అనుకోవచ్చు. అనుకోకూడదా? కానీ ఈ ఆలోచన సహజంగా మానవ మాత్రులమైన ఎవరికైనా ఇటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఒక్కరికే అన్నీ అప్పగించకపోతే ఈ పని ఇంకొకరికి కూడా ఇవ్వచ్చు కదా అని అనుకుంటాం మనం. మానవ నైజం అది. ఎందుకని ఇచ్చాడని మనం ఇక్కడ చూస్తే కనుక, ఇక్కడ అనన్య నమ్మకమైన మనుష్యుడు. ప్రైజ్ ద లార్డ్. అనన్య ఎవరండి? నమ్మకమైన మనుష్యుడు. అంతేకాకుండా అనన్యకు మరొక పేరు ఏంటంటే, అనన్య అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా కృప పొందినవాడు అని అర్థం. అనన్య పేరుకి అర్థం కలిగినట్లుగానే ఎవరి కృపను పొందుకున్నాడండి అనన్య? యెహోవా కృపను పొందుకున్నవాడు. సో ఈరోజు ఇక్కడ మనము కూడా దేవుని కృపను పొందుకున్నామా? నీవు దేవుని కృప పొందినవాడవా కాదా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అనన్య దేవుని కృపను పొందినవాడు కాబట్టి ఆయనకు యెరూషలేము పైన అధికారం ఇవ్వబడింది. మనము దేవుని కృపను పొందుకోకుండా, లేక మనం నమ్మకమైన వారు కాకుండా, ఆయన నమ్మకమైన మనుష్యుడు. దేవుని కృపను ఈరోజు ఇక్కడ ఉన్న మనము, నేను దేవుని కృపను పొందుకోగలిగాను అని నువ్వు చెప్పగలవా? లేక ఆయన కృపను పొందిన వారంగా మనం ఉన్నామా? అలా ఉంటే, లేక ఆయన కృపను పొందని వారంగా మనం ఉన్నామా? దేవుని కృపను పొందని వారంగా మనం ఉంటే లాభం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చిన అందరికీ దేవుని కృప దొరికేస్తుందా? దొరకదు. ఒకవేళ దేవుని కృపను పొందని వారంగా మనం ఇక్కడ ఉంటే మనకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఇక్కడ కోటను, లేక అక్కడ యెరూషలేములో ఉన్న మందిరాన్ని, పడగొట్టబడిన మందిరాన్ని, లేదా లోపల ఉన్న కోటను, యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టుతున్నారు. అక్కడ అనన్య అనేక మంది ఉండగా అనన్యకు మాత్రమే ఎలా దక్కింది ఈ ఆధిక్యత అని అంటే, మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటేనే ఇలాంటి అధికారము లేక బాధ్యత అప్పగించబడుతూ ఉంది. ఏదైనా ఒక పని మనకి అప్పగించబడినప్పుడు, అప్పగించబడిన పనిలో మనం నమ్మకంగా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ఇంకోటి ఏం జరుగుతుందండి? మరొక పని అప్పగించబడుతూ ఉంది. ఇక్కడ రాజుగారి, అక్కడ ఉన్నటువంటి రాజుగారి కోట మాత్రమే కాదు, లేకపోతే యెరూషలేము ప్రాకారం మాత్రమే కాదు, ఏదైనా సరే నీకు అప్పగించినటువంటి పని, మందిరం కానీ, లేదా నీకు అప్పగించినటువంటి కుటుంబాన్ని కానీ శ్రద్ధగా, జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఈరోజు అనన్యని ఇక్కడ మన కోట మీద అధిపతిగాను యెరూషలేము అధిపతిగా పెట్టిందని పక్కన పెడితే,
ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక దాని మీద అధిపతిగా పెట్టాడు. ఇక్కడ నీ కుటుంబం నీకు ఒక కోట లాంటిది. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం నీకు ఎలాంటిదంటే ఒక కోట లాంటిది. నీ కుటుంబానికి అధిపతి ఎవరు? మీ ఇంటి యజమాని ఎవరు? మీ ఆయన గారు. మీ ఆయన గారు లేకపోతే ఆయన స్థానంలో మీరే కదా. సో దేవుడు మీకు ఒక అలా పని అప్పగించినప్పుడు ఒక కుటుంబానికి నిన్ను అధిపతిగా, నేనైతే వాళ్ళని తొందర పెట్టను, నేను కారు వేసుకెళ్ళి నా పక్కన ఉంటాను, వాళ్ళకి హారన్ కొట్టను, ఎందుకంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే నాకు ఒకటే గుర్తొస్తుంది వాళ్ళని చూడగానే, ఈ వయసులో కూడా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి నేను వాళ్ళని చాలా గౌరవంగా చూస్తాను. వాళ్ళ దగ్గర ఏదైనా కొన్నప్పుడు కానీ కొన్నా కూడా నేను వాళ్ళ దగ్గర అయితే బేరం కూడా ఆడను. ఆ వయసులో వాళ్ళు కష్టపడుతున్నప్పుడు నాకు వాళ్ళని చూసినప్పుడు గౌరవించాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది, ఆ ఇంట్లో ఎవరు ఫెయిల్ అయినట్టు? లేవలేని వయసులో కూడా ఒక తండ్రి కష్టపడుతున్నాడంటే కొడుకు ఫెయిల్ అయ్యాడు. కొడుకు కుటుంబాన్ని బాధ్యతను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి ఈ రోజుకి 60 సంవత్సరాలు 70 వచ్చి కూడా పనిలోకి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించవలసి వస్తూ ఉంది. కాబట్టి అంటే అలాగా ఇక్కడ కుటుంబము అదుపు తప్పింది, కుటుంబము దారి తప్పింది అని అంటే కనుక దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. నీ కుటుంబమే నీకు ఒక కోట లాంటిది. దాని మీద నిన్ను దేవుడు అధికారిగా నియమించాడు. ఆ కుటుంబం పైన బాధ్యతను నీకు ఇచ్చాడు. చాలా ఒకవేళ కొన్ని కుటుంబాలలో ఒక్కొక్కసారి భర్త ఏం చేస్తాడంటే ఉద్యోగ రీత్యో వ్యాపారం రీత్యో ఇతర దేశాలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వేరే కుటుంబాన్ని అంతటిని పట్టించుకున్నటువంటి అవకాశం ఉండకపోవచ్చు. నాకు తెలిసిన ఒక సంఘటన 2008లో నేను వైజాగ్లో ఉంటున్నప్పుడు 2008లో ఒక న్యూస్ నేను చదివాను, విన్నాను, చూశాను కూడా. ఒక 8వ తరగతి 9వ తరగతి అప్పుడు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడింది. అది న్యూస్లో కూడా వచ్చింది. బహుశా 8, 9 అంటే అమ్మాయికి 15 ఏళ్ళు కూడా ఉండవు. 15 ఏళ్ళు 13, 14 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 13, 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి డ్రగ్స్కి అలవాటు పడి పోలీసులకు దొరికిన తర్వాత, పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయిని అడిగారు కారణం, ఎందుకు నువ్వు ఇలాగా ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు ఇట్లా దీనికి అలవాటు పడ్డావా, ఎంత కారణం ఏంటంటే అడిగితే నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పిందని. ప్రేమించేవాళ్ళు అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నా కుటుంబంలో నన్ను పట్టించుకునే నా తండ్రి కానీ తల్లి కానీ నాకు ప్రేమను చూపించేవాళ్ళు నాకు లేరు అని చెప్పింది. ఎందుకనంటే ఆ తర్వాత చెప్పిన న్యూస్ ఏంటంటే విన్న న్యూస్ ఏంటంటే తండ్రి ఏమో ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు, ఉద్యోగ రీత్యా జాబ్ రీత్యా వెళ్ళాడు. ఇప్పుడు ఈ బిడ్డలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. తల్లి ఎక్కడ ఉంటుందో తెల్లాలేసేసరికి తల్లి ఏమో క్లబ్లో తిరుగుతూ ఉంది, ఆయన ఎక్కడో ఉన్నాడు. తల్లి ఏమో ఎప్పుడో వెళ్ళి క్లబ్కి వెళ్ళి స్నేహాలకు వెళ్ళి ఎప్పుడో లేట్ నైట్ ఇంటికి రావడం. ఈ పిల్ల ఇంటికి రాగానే ఇంకెవరితో మాట్లాడుతూ కూర్చుని ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి ఎలాగా మరి ఎవరు అలవాటు చేశారు, మొత్తానికి ఇలాగ అలవాటు పడింది. ఇక్కడ ఆ స్త్రీకి ఆ కుటుంబం పైన బాధ్యత అధిపతిగా లేక బాధ్యతనిచ్చినప్పుడు ఆమె సరిగా లేకపోవడం వల్ల, ఆమె బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఏమైందంటే ఆ ఇంట్లో పిల్లలు ఏమయ్యారంటే దారి తప్పి డ్రగ్స్కి అలవాటు పడినటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే నీకు అప్పగించినటువంటి బాధ్యతను, నీ కుటుంబంపై నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు విస్మరిస్తే, నిర్లక్ష్యం చేస్తే, ఇచ్చిన పనిలో మనం నమ్మకత్వం లేకపోతే, ఇచ్చిన పనిని బాధ్యతను మనం విస్మరించినట్లయితే, ఒక కంపెనీ ఉంది, నీకు అప్పగించారు కంపెనీ. ఆ కంపెనీని ఇష్టానుసారంగా నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తించి ఆ కంపెనీ పాడు చేస్తే నీకు మళ్ళీ ఇంకో కంపెనీ అప్పగిస్తారా, లేదా కంపెనీలోంచి కూడా తీసేస్తారా? మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఈ సంఘటన మీకు తెలుసుగా కదంతా. ఒక దేవుడు ఒక ఉపమానం చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు, ఒక యజమానుడు తన ఊరికి వెళ్తా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని నాణ్యాలని ఒకడికి కొన్ని
కొన్ని తలాంతులు తీసుకున్నాడు. ఒకడు కొన్ని తలాంతు పైన ఉంది కదా పరలోక రాజ్యం. ఒక మనిషి దేశాంతరం ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరెవరికి మరలా తిరిగి వచ్చాడు. అతను దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేశాడు? మరలా తిరిగి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళ ముగ్గురిని పిలిచి, అరే బాబు, మీకు ఎవరెవరికి ఏమి ఇచ్చానో మీకు అప్పగించిన పనుల్లో మీకు ఇచ్చిన తలాంతులు ఏం చేశారా బాబు అని. 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి వాటిని వ్యాపారం చేసి 5 తలం తీసుకున్న వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టును. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూడడం మొదలుపెట్టాడు. సో 5 సంపాదించిన వాడు అన్నాడు, నేను మరలా ఇంకొక 5 తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు వాడిని ఏమన్నాడు చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ వ్యక్తిలో దేవుడికి ఏం కనపడింది చెప్పండి? నమ్మకమైన వాడు కనిపించి, ఆ వ్యక్తిలో నమ్మకం కనిపించింది. ఆ వ్యక్తిలో నమ్మకాన్ని దేవుడు చూడగలిగి అంటున్నాడు. ఇక్కడ అది దేవునికి పరలోకానికి సంబంధించింది. అయితే ఇక్కడ యజమాని అనుకున్నా, ఆ యజమానికి ఏం కనపడిందండి? అతనిలోనూ నమ్మకత్వం కనపడి, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు, అతనిలో నమ్మకత్వం కనపడటం వల్ల ఏమైంది ఇప్పుడు చెప్పండి? అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను ఆ అనేకమైన వాటి మీద నియమించేది. చాలా నీవు ఈ కొంచెములో మొదట దేవుడు మనకి ఇచ్చింది ఎంత చెప్పండి? కొంచెమే. లేకపోతే అక్కడ యజమానుడు అనుకోండి, ఆ యజమానుడు అతనికి మొదట ఇచ్చింది ఎంత చెప్పండి? కొంచెం, కొద్దిగానే ఇచ్చాడు. ఇచ్చిన కొద్దిలోనే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన దానిలో మనం నమ్మకంగా ఉంటే, నమ్మకాన్ని అనేది మనం చూపించగలిగితే, యజమానుడు ఏం చేశాడంటే ఇంకా అనేకమైన వాటి మీద నియమించాడు. ఇక్కడ హనన్యాని కోటకి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి మరలా యెరూషలేముకు కూడా అధికారం చేయడానికి కారణం ఏంటి? ఇచ్చిన పనిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంకా అనేకమైన వాటి మీద నమ్మకమైన వాటిగా ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మిమ్మల్ని కూడా మనల్ని కూడా ఇచ్చిన దానిని మనకు అప్పగించినది ఏదైనా ఉంటే, దేవుడు మనకి ఏదైనా అప్పగిస్తే దానిలో నీవు నమ్మకమైన వాడిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మరిన్ని వాటిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే నమ్మకత్వం అనేది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా మనల్ని ఉన్నతమైన వాటికి స్థితికి మనల్ని తీసుకెళ్తూ ఉంది. హనన్య కూడా అంతే. అక్కడ చాలామంది ఉండొచ్చు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కూడా. ఆ కోట కట్టడం ఒకటి వల్ల అయ్యేది కాదు కదా, కొంతమందితోనూ. కానీ అంతమంది ఉండగా కూడా అనన్యకి ఇచ్చినటువంటి ఆ పరిస్థితిని మనం చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీకు లేక నాకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. నాకు ఈ సేవను అప్పగించాడు, నాకు ఈ పరిచర్యను అప్పగించాడు. అప్పగించిన ఈ పరిచర్యలో నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు ఇంకా మనకు అనేకమైన వాటిని, అనేక విషయాల్లో మనల్ని గొప్పగా ఉన్నతమైన స్థానాల్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాగే దేవుడు నీకు అప్పగించిన కుటుంబంలో నువ్వు బాధ్యత కలిగి ఉంటే దేవుడు నీకు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అప్పగిస్తాడు. అలాగే దేవుని సన్నిధిలో మీకు దేవుడు ఏదైనా ఒక బాధ్యతలను అప్పగిస్తే, ఒక పనిని అప్పగిస్తే కనుక అది ఏదైనా ఒక సంగీత పరిచర్య ఉంది, సంగీతం మీద నిన్ను ఒక నాయకుడిగా అక్కడ ఉంచి ఒక బాధ్యత నీకు అప్పగిస్తే, ఆ సంగీత పరిచర్యలో నువ్వు బాధ్యత కలిగి ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అనేకమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. లేదు ఒక గాన పరిచర్య, లేదు ఒక ఇక్కడ ఏదో ఒక మందిరంలో పరిచర్య, ఏదైనా మీకు అప్పగించిన దాని మీద మనం నమ్మకంగా ఉంటే దేవుడు దానికి బహుమానంగా ఏమిస్తాడండి? ఇంకా అనేకమైనటువంటి వాటి మీద దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను ఇంకను అనేకమైన వాటి మీదన
నేను నియమించదను అని చెప్పినట్లుగానే అనన్యకు దక్కిన ఆధిక్యత కూడా ఆ నమ్మకత్వాన్ని బట్టే అని చెప్పి నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఒకటి ఏమనుంది ఇక్కడ, అనన్య నమ్మకమైన మనుష్యుడు. రెండోది ఏమని చూడండి, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఇందాక చెప్పాను, ఎంతమంది ఉంటారు అక్కడ పని చేయడానికి కోటలో? కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈయన ఏం పేరు పొందుకున్నాడు చెప్పండి? అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. ఎవరి ఎదుట, ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడంటండి? అందరికంటే దేవుని ఎదుట, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఇక్కడ రెండో ఒక మాట, మన ఇతనిలో ఉన్నటువంటి రెండో క్వాలిటీ, భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. ఇంతటి సాక్ష్యాన్ని అననీయ పొందుకున్నాడు అంటే ఎంతటి భయభక్తులు కలిగి ఉన్నాడో ఒకసారి మీరు గమనించండి. దేవుని చేత అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండుంటాడు, ఎంత భయభక్తులు కలిగి ఉండుంటాడు దేవుని దగ్గర. లేకపోతే దేవుడు ఈ వ్యక్తికి భయభక్తులు కలిగిన వాడు అని పైగా అంటాడు. అందరికంటే భయభక్తులు కలిగి ఉండటం వేరు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడం అనేది వేరు. సో చూడండి, ఇక్కడ కీర్తన 31:19, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ భయభక్తులు కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఎదుట, వారికి దేవుడు ఏం దాస్తాడంటండి? మేలు దాస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరున్నారని ఈ రోజులు మేలు దాచిపెట్టేవాళ్ళు? మన కొరకు కీడును దాచిపెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ మన కొరకు నష్టాన్ని, అపాయాన్ని దాచిపెట్టేవాళ్ళు ఈ లోకంలో మనం చూడగలం. కానీ మన కొరకు మేలును దాచిపెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. అది ఎవరికంటే ఆయన యందు భయభక్తులు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు మేలు ఎవరికి దాస్తాడు? అందరికీ కాదు, మందిరానికి వచ్చిన అందరికీ కాదు. కానీ చాలామంది అనుకుంటారు, మేము దేవుని మందిరానికి వస్తున్నాం కదా, మాకే మేలు ఎందుకు జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? అన్నవాళ్ళు ఉన్నారా లేరా? ఇక్కడ నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, నేను ప్రతి ఆదివారం ప్రతి నెల నేను దేవుడి కానుకలు ఇస్తా ఉన్నాను, నేను ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఉన్నాను, ఇవన్నీ చేస్తా ఉన్నాను, మరి నాకు దేవుడు ఎందుకు మేలు చేయట్లేదు? మేలు ఎవరి కొరకంటండి? ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో. అనన్య కోసం ఇప్పుడు దేవుడు ఏం దాచిపెట్టాడు? అనన్య కోసం దేవుడు ఏం దాచిపెట్టాడండి? మేలు దాచిపెట్టాడు. ఏం మేలది? యెరూషలేము పైన అధికారం.